వైజాగ్ టు లడాక్ డే 10. 10 రోజులైంది నేను స్టార్ట్ అయ్యి ఇప్పటికి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి. ప్రెజెంట్ నేను ఈరోజు శ్రీనగర్ ముందు ఒక 15-20 కిలోమీటర్స్ ముందు ఆగి అక్కడే పడుకున్నా. శ్రీనగర్లో ఈరోజు స్టే లేదు కాబట్టి, నిన్న నైట్ స్టే తీసుకోలేదు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాక్సిమం స్టే అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాం, అంటే బడ్జెట్లో కవర్ చేయడానికి చూద్దామని చెప్పి. అందుకని ఈరోజు ఉంది స్టే. ఆఫ్టర్నూన్ 2 o'clock ఉంది. అప్పటి వరకు ఏం చేస్తామని చెప్పి హ్యూస్మర్గ్ వెళ్తున్నా. నేనున్న దగ్గర నుంచి జస్ట్ ఒక 38-39 కిలోమీటర్స్ ఉంది. 1.5 hours చూపించింది ఇందాక. ఇంకో 1 hour లో రీచ్ అయిపోతాం. వ్యూస్ బాగానే ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటీవీ కానీ లేదంటే హార్స్ రైడ్ కానీ చేసి వెళ్ళాలని చెప్తున్నారు కొంతమంది, కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూస్తా, ఆ ఏటీవీకి పెట్టే ప్రైస్ వర్తేనా అని చూసి అప్పుడు వెళ్తాం. లేదంటే మళ్ళీ శ్రీనగర్కి వద్దాం. లేదు అంటే దారిలో ఇంకేమైనా ఉంటే అవి కూడా చూసుకుందాం. ఈ రోజు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ పొద్దున్నే 140 రూపీస్. నైట్ అయితే మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటంటే ఫస్ట్ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. అక్కడ యాక్చువల్గా వాష్రూమ్ సరిగ్గా లేవని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వాష్రూమ్స్ కోసం అని ఆగిన తర్వాత ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఆ పెట్రోల్ బంక్ లో. అడుగుదామా వద్దా అని చూస్తుంటే, ఏమైంది భయ్యా అన్నాడు. అంటే ఇట్లా ఎవరన్నా ఉన్నారా అంటే, దేనికి అని అడిగాడు. ఎన్ని గంటల వరకు ఉంటుందో అడుగుదామని అని అన్నా. అంటే దేనికి అన్నాడు. అంటే నైట్ పడుకోవడం కోసము. ఇక్కడ పడుకోవచ్చా లేదా, దూరం నుంచి వస్తున్నా, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, లేక్ వెళ్ళాలి, మళ్ళా అక్కడ రెస్ట్ కావాలి, కొంచెం కంటిన్యూ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా అని చెప్తే, ఏం కాదు పడుకో, ఇక్కడే కెమెరాలు ఉన్నాయి అది ఇది అని చెప్తున్నాడు ఆ పిల్లోడు. ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడంతా పక్కనే లారీలు ఉన్నాయి, ఆ లారీలు కూడా ఉంటాయి ఎప్పుడు ఇక్కడే, సో ప్రాబ్లం ఏం లేదు, పడుకోవచ్చు అని చెప్పాడు. అయినా ఇంకా చిన్న పిల్లోడు కదా, ఎంత ఒక 3rd-4th క్లాస్ చదువుతున్నాడు. డౌట్ గా వస్తుంటే ఇంకొక అతను వచ్చాడు బయట నుంచి, ఓనర్ అంట అతను. అప్పటికి తెలియదు ఇంకా నాకు. వచ్చి ఏమైంది బ్రో, ఏంటి ప్రాబ్లం అంటే, ప్రాబ్లం ఏం లేదు, ఇట్లా వెళ్తున్నా, ఇది సాన్స్ ఇది చెప్పాను. ఇట్లా చెప్తే, పర్లేదు పడుకోండి ఆడ అని చెప్పాడు. టెంట్ ఏమన్నా వేసుకోవాలన్నా అన్నాడు. ఏం లేదు, కార్లోనే పడుకుంటాము అని అంటే, అయితే ప్రాబ్లం ఏముంది, పడుకుంటా అంటే పడుకోండి, ఏం ప్రాబ్లం లేదు, అట్లా సైడ్కి పెట్టుకొని పడుకోండి, ప్రాబ్లం ఉండదు, లోపలికి పెట్టుకోండి అని చెప్పి ప్లేస్ చూపించాడు. సో ఇంకా మాకు రిలాక్స్ అయిపోయింది. ఇంకా పడుకునే దాని గురించి ఆలోచించలేదని చెప్పి. ఎందుకంటే నిన్న చాలా ఇబ్బంది అయింది పడుకోనికి. అక్కడ ఆపుతుంటే కొన్ని చోట్ల, ఇక్కడ ఆపొద్దు, ఓనర్ ఒప్పుకోడు. వాళ్ళు ఓనర్ ఒప్పుకుంటాడో లేదో తెలియదు, కానీ వీళ్ళైతే ఇక్కడ ఆపొద్దు, మా ఓనర్ ఒప్పుకోడు అనే చెప్తున్నారు. ఎక్కడన్నా వండుకోవచ్చు అంటే ఇక్కడే పెట్టుకో, ఎదురుగా ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు, నేనున్నా, ఓ మేరా భయ్య అని చెప్పు, ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే అంటున్నాడు. మంచిగా రెస్పాండ్ అయ్యాడు. మా ఇంటికి రండి నైట్, ఈడ పడుకుంటూ అంటున్నాడు. పడుకోవడానికి ఏమన్నా అంటే, నాకు డౌట్ వచ్చి అడిగా. అంటే శ్రీనగర్లో ఈడ ఎక్కువ వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఎందుకంటే కాసేపు ఆగినా వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు. ఎక్కువసేపు నిలబడనివ్వట్లేదు, ఏ కారు మనుషుల్ని ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు అక్కడ. అందుకని డౌట్ వచ్చి అడిగా. అతన్ని అడిగితే, ఎక్కడికి శ్రీనగర్లో ఇట్లా నీకు పాసిబుల్ అవుతుందా నైట్ కార్లో పడుకోనికి, పెట్రోల్ బంక్ దగ్గర కానీ ఏదన్నా షాప్ దగ్గర బయట పడుకొని అంటే, అదేం లేదు, ఎంతమంది అన్నాడు. ఇద్దరము అన్న. మా ఇంటికి వచ్చేసేయండి అంటున్నాడు. అట్లా పర్లేదు అని చెప్పినా కూడా, వాళ్ళైతే వాళ్ళ మంచితనం మరీ ఫోర్స్ఫుల్ గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. దాని తర్వాత కూడా ప్లేసెస్ ఏమైనా బాగుంటాయంటే, ఇటు అతను ఉన్న దగ్గర నుంచి చూపించాడు లోపలికి, మెయిన్ రోడ్ కాకుండా కొంచెం విలేజెస్ లోపలికి చెప్పాడు, ఇట్లా ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళమని. అలా వెళ్తుంటేనే మాకు వండుకోవడానికి మంచి ప్లేస్ కనపడింది. పక్కనే వాటర్ వెళ్తున్నాయి, బాగుండింది. ఆడ వాటర్ పట్టుకొని కొంచెం కుక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఆడే సెట్ అయిపోయింది మాకు. అటా అటు కదా, కాదా, ఇటే ఇటే ఇటు. ఎడతాక చెప్తా ఉన్నా. అదే వాటర్ వండుకోవడానికి ప్లేస్ మంచిగా దొరికింది.
మంచిగా దొరికింది ప్లేస్ మన కాడ. దొరికిందని చెప్పి కుక్ చేసుకున్నాం. కుక్ చేసుకునేటప్పుడు కూడా బాగుండింది ప్రశాంతంగా, చల్లగా. అప్పటి వరకు ముందు ఎప్పుడు ఆపినా కూడా కొంచెం ఎండ ఉండడం, గాలి ఎక్కువ రావడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండింది. నిన్న మాత్రం చాలా ప్రశాంతంగా అయింది. వంట చేసుకున్నాం. కిందికెళ్తే అక్కడ ఇంకొకతను కనిపించాడు. ఇక్కడున్న చెట్లన్నీ చాలా వరకు ఆప్రికాట్, ఇంకా యాపిల్ చెట్లే ఉన్నాయి. ఒక్క నిమిషం చూపిస్తా. నేను యాపిల్ పెరిగా, ఇదిగో. వెళ్ళే రూట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. మెయిన్ రోడ్లో ఎక్కువ ఆపనీరు. ఇక్కడైతే కొంచెం ఆగడానికి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి చూడడానికి పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే ఇస్మర్క్ కూడా రండి. ఇది కొంచెం ఆఫ్ బీట్ ప్లేస్. ఇక్కడ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు మెయిన్ రోడ్ పైన వచ్చే ప్లేసెస్ కంటే. ఫైనల్గా దగ్గరకు వచ్చేసాం యూస్మర్గ్ దగ్గరికి. ఎంట్రీ టికెట్ ఉన్నట్లుంది ఇక్కడ. యూస్మర్గ్లోకి ఎంటర్ అయినాం. ఎంట్రీ టికెట్ వచ్చి ఇదిగో 50 రూపీస్. క్యాషే క్యారీ చేయాలి, ఫోన్పే తీసుకోవట్లేదు. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, ప్లెజెంట్గా ఉంది. క్రౌడ్ ఎక్కువ లేదు. ఇప్పటికైతే క్రౌడ్ ఎక్కువ లేదు, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి. కానీ అయితే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. పక్కనే వాటర్ స్ట్రీమ్ వెళ్తుంది. చెట్లు అయితే, చెట్లు వెనకాల కొండలు చాలా బాగున్నాయి. కొంచెం నీడ ఉంటే బాగుండేది. ఎండ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఈ ఎండ వల్ల దిగి ప్రశాంతంగా ఫోటోలు కానీ వీడియోలు కానీ దిగనీకి లేదు. కానీ కొంచెం నీడ ఉంటే మన వైపు ఎంత ఉంటుందో వేడి సేమ్ అట్లే ఉంది. పెద్ద తేడా ఏం లేదు, వ్యూ మారింది అంతే. జస్ట్ నాకు నైట్ ఒక్కటి కొంచెం చల్లగా ఉండింది, కానీ మ్యాక్సిమం అంతా వేడే ఉంది ఇదంతా. మీలో ఎంతమందికి యూస్మర్క్ తెలుసు? నేనైతే ర్యాండమ్గా మ్యాప్లో చూసి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒకవేళ మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఆ పక్కనే రిజర్వాయర్ కూడా ఉంది చూడండి. ఎంట్రీ ప్రొహిబిటెడ్ అని రాశారు. అన్ఎక్స్పెక్టెడ్, ఇది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఓన్ వే. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇక్కడికి శ్రీనగర్కి మనం క్యాబ్ మాట్లాడుకుంటే వాళ్ళు మ్యాక్సిమం నీకు ఏది కావాలంటే అదే చూపిస్తారు. మనము ఓన్ వెహికల్ వస్తే ఇదే బెనిఫిట్. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు, ఎక్కడ ఎంతసేపు కావాలన్నా వెయిట్ చేయొచ్చు. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే అయినా ఉండిపోవచ్చు, ఒక రోజైనా ఒకటే ప్లేస్లో. అదే మనం క్యాబ్లో వచ్చామంటే ఆల్రెడీ డేట్లు ఫిక్స్ చేసుకొని వస్తాం. ఫ్లైట్ బుక్ చేసుకున్నారంటే ఇంకా ఆ టైంలోనే అన్ని హడావిడిగా మొత్తం షెడ్యూల్లోనే జరిగిపోవాలా అన్నట్లు హరీబరీగా అయిపోతుంది. కానీ ఓన్ వెహికల్లో వచ్చారనుకో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకు తెలియకుండా కొన్ని ఆఫ్ బీట్ ప్లేసెస్ ఉంటాయి. నాకు తెలిసి ఈ టూరిస్ట్ స్పాట్ లాగా ఉండే వాటికంటే ఇట్లా ఆఫ్ బీట్ ఉండేటివే బాగుంటాయి ప్లేసెస్. ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటారు కాబట్టి. ఇదో ఇక్కడ వరకు అలో చేస్తారు. ఇక్కడ పార్కింగ్ ఉంది రైట్ సైడ్ లో. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం లోపలికి నడిచి వెళ్ళాలి. మధ్యలో గుర్రాలు కూడా ఉన్నాయి, గుర్రాల పైన కూడా వెళ్ళొచ్చు. బయట నుంచి ఒకలా ఉంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత వ్యూ మొత్తం మారిపోయింది. చూడడానికి చాలా బాగుంది ఇదంతా. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 4 ప్లేసెస్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు కొంతమంది. చూడండి చుట్టూ చాలా బాగుంది. మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో అంత ల్యాండ్స్కేప్ వల్ల బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే. యూస్మర్కి వచ్చా, జస్ట్ వచ్చి ఒక 15-20 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రీ పాయింట్. అక్కడే మీకు ఈ గుర్రాలు ఎక్కేటివి ఉంటాయి చాలా వరకు. ఇదో మీకు గుర్రాలు కనిపిస్తాయి చూడండి. వీటికి ఎక్కించుకొని తిప్పుతాము. 4 ప్లేసులు ఉన్నాయని చెప్పి సావగొట్టారు, మొత్తం సావగొట్టారు. ఇప్పుడు అది అక్కడ వెళ్తున్నాయి చూసారా గుర్రాలు, అలా ఎక్కించుకొని వెళ్తారు. అది ఎక్కించుకొని 4 ప్లేసెస్ చూపిస్తామంటున్నారు. కానీ ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తే ఆ స్టార్టింగ్లో అదంతా ట్రాప్ యాక్చువల్గా. ఇప్పుడు అక్కడి నుంచి ఈ చుట్టూ దాడ ఒక గుర్రం వెళ్తుందా, కంచె ఉంది, కంచె వెనకాల నుంచి ఇలా తీసుకెళ్తారు. ఆ మనుషులున్న దగ్గర నుంచి ఆ ఇల్లు బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్తాడు. ఆ ఇల్లు బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వస్తాడు. ఆ పోల్ బ్యాక్ సైడ్ నుంచి ఆ రోడ్డు కనిపిస్తుందా, ఆ రోడ్ నుంచి ఇప్పుడు అదో అక్కడ ఆ ముందుకు వెళ్తారు. అక్కడ బార్డర్ ఉంది, మళ్ళీ కొంచెం ముందర అది ఆర్మీ చెక్ పోస్ట్ పెట్టారు. అక్కడ నుంచి లోపలికి పంపించట్లేదు. సో వాళ్ళు తిప్పేది జస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ ఏరియా మాత్రమే వాళ్ళు కూడా తిప్పేది. అండ్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఇక్కడ వరకు కూడా రారు. అదో ఈ ముందర కనిపిస్తున్న ఈ రోడ్లో నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. సో వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే లిటరల్లీ 15 నిమిషాలు వాళ్ళు తలదిన్నారు. ఒకరు పోతే ఒకరు నాన్ స్టాప్ అడుగుతూనే ఉన్నారు. ఎంత చెప్పినా అయినట్లేదు. మేము ఎక్కము అని చెప్పినా అయినట్లేదు. మా కల్చర్లో అది ఎక్కకూడదని చెప్పినా అయినట్లేదు. ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు అసలు. లోపల మేము వచ్చిన తర్వాత ఎంత ఉంటుందో ఇంత చెప్తున్నారు వీళ్ళు. ఇన్ని ఉన్నాయి గుర్రాలు అనుకున్నాం, కానీ లోపలికి వస్తే అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే. 500 మీటర్స్కి వాళ్ళు
అంత ట్రాప్ చేస్తున్నారనమాట. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు. ఇదైతే లిటరల్లీ చాలా మోసం అనిపిస్తుంది నాకు. ఇక్కడే ఇట్లుందంటే ఇంక శ్రీనగర్‌లో ఎలా ఉంటదో మరి. ఇంత ట్రై చేస్తున్నారంటే మనం ఎక్కడానికి. మాకు 10 రోజులైంది. ఇప్పటి వరకు క్యూ ఉంటది మాకిక్కడ. ఒకరి తర్వాత ఒకరే ఎక్కాలి. 10 రోజుల నుంచి మాకు లేదు. తిన్నీకి ఏం అవ్వట్లేదు అని చెప్పి, అట్లీస్ట్ మీరు ఎక్కకపోతే రూ. 100 ఇయ్యండి. బండి జస్ట్ గుర్రం మీద ఎక్కి ఫోటో దిగి ఒక 200 ఇయ్యండి. ఎక్కకపోయినా ఒక రూ. 100 ఇయ్యండి అని అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలి ఊరికనే అన్నెసెసరీగా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇదంతా పక్కన పెడితే వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. కొంచెం వెదర్ బాగుంటే ఇంకా బాగుండేది. మొత్తానికైతే బాగానే ఉంది ఇది ప్లేస్. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ శ్రీనగర్ వెళ్తున్నాం. అక్కడ మనకు మళ్ళీ స్టే ఉంది. అది అస్సలు మిస్ అవ్వకూడదు. సో తొందరగా వెళ్ళిపోవాలి. ఆఫ్టర్ ఏజెస్ శ్రీనగర్‌కి వచ్చాము. 10 రోజులైంది స్టార్ట్ అయ్యి వైజాగ్ నుంచి. ఇప్పటికొచ్చాం శ్రీనగర్‌కి. ఇంకా ఒక 9.5 కిలోమీటర్స్ ఉంది స్టే దగ్గరికి. డల్ లేక్ ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఈ డల్ లేక్లోనే నైట్ స్టే చేయబోయేది. హౌస్ బోట్ ఉండేది ఈ లేక్లోనే. సూపర్ ఉంటుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ చూశాను ఆల్రెడీ. ఇప్పుడు అక్కడికే ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే చిన్న బోట్లో వెళ్ళాలి. షికారా బోట్ వెళ్తారు కదా, ఆ బోట్లో వెళ్ళాలి. కాకపోతే కార్ ఇక్కడే బయట పార్క్ చేసి వెళ్ళాలి. పార్కింగ్కి ఇక్కడ ఏమవుతుందంటే హవర్లీ బేసెస్ తీసుకుంటున్నారు. 30 రూపీస్ అంట పర్ హవరు. అంటే మేము దాదాపు 12 అవర్స్ పైన ఉంటాము. 12 అవర్స్కి పెరిగిపోతుంది. లేదు తక్కువలో కావాలంటే మేము వెళ్ళింది ఘాట్ 19 దగ్గర. అక్కడ అతను 1200 అడిగాడు. కాదని చెప్పి ఇంకో చోట అడిగితే మొత్తము అంటే స్లిప్ లేకుండా ఇస్తాను, 300 ఇవ్వండి సరిపోతుందని చెప్పాడు. సో ఫైనల్గా అక్కడ పెట్టేసి స్టేకి వెళ్తున్నా. హౌస్ బోట్లోకి వెళ్ళడానికి షికారా రైడ్లో తీసుకెళ్తారు. ఆన్ ద వేలో కూడా చాలా బాగుంటుంది. ఇదేం నేను ఉంటున్న స్టే. డే టైం వ్యూ ఇలా ఉంటే నైట్ టైం ఇలా ఉంది. ఎంత బాగుందంటే తిన్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అలా కూర్చుండిపోయాం నైట్ వ్యూలో. అసలు టైమే తెలియలేదు. ఈ హౌస్ బోట్ అయితే సూపర్ ఉంది. అంత ఎస్థెటిక్గా ఉంది మొత్తం హౌస్ బోట్ మొత్తం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నైట్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మాకైతే బాగా నచ్చింది టేస్ట్ ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడి నుంచే మీరు షికారా రైడ్ తీసుకుని వెళ్ళొచ్చు. వీళ్ళే అరేంజ్ చేస్తారు. 800 ఏమో తీసుకుంటారు. 800 నుంచి 1200 వరకు తీసుకుంటారు. బేస్డ్ ఆన్ పర్సన్ వేరీ ఉంటుంది. డల్ లేక్ వస్తే మాత్రం సన్సెట్ టైంలో పక్కా షికారా రైడ్ వెళ్ళండి. అసలు మర్చిపోలేరు ఆ ఎక్స్పీరియన్స్ని. లోపల కూడా స్టే చాలా బాగా నచ్చింది నాకు. ఇంటీరియర్తో సహా ప్రతి ఒక్కటి నచ్చింది. రిమైనింగ్ వ్లాగ్ రేపు కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.